ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఉమ్మడి జిల్లాలలో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో రోడ్ల సౌకర్యం, తర్వాత వారికి ఉన్నటువంటి ఇండ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం, వైద్యానికి సౌకర్యం, తర్వాత మంచి విద్య జరగడానికి కూడా బయట దేశాలకు చదివించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్లు ఖర్చు చేసి నేటి వరకు కూడా ఆ నిధులు ఎక్కడున్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో, ఏ ఇంజనీర్ సెక్షన్లు ఉన్నాయో ఎవరికి తెలియకుండా ఇలా ఆదివాసీ గ్రామాలలో ఇప్పటికి కూడా రోడ్డు లేక ఇలా ప్రెగ్నెంట్ అయినటువంటి మహిళలు మరి ఇలా రిమ్స్కు రావడానికి ఇలా బండ్ల మీద ఇలా ఆటోల మీద వచ్చి నానాది తిప్పలు పడుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఏదో ఒక్కసారి కూడా మన ప్రజలకు అర్థమవుతున్నది. కేంద్రము గతం నుంచి నేను ఏదైతే మెయిన్ రోడ్ నుంచి అయితే ఆదివాసీ గూడెలకు రోడ్డు కనెక్టివిటీ చేస్తాని సీసీ రోడ్ల కోసం బడ్జెట్ మంజూరు చేసింది. ఎక్కడ కూడా సీసీ రోడ్ వేసిన ఘనత లేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మేము ఇండ్లు ఇచ్చినామన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఎక్కడ కనిపోయాయి. కానీ నేను అనేది ఏంటంటే సీజనల్ వ్యాధుల సందర్భంగా గతంలో ఉన్నటువంటి విషయం వేరు. ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా, కలరాతోటి ఇలా ఆదివాసీ ప్రాంతాలలో అడవి నిండుగా లేకపోవడం ద్వారా ఇలా రోగాలకు మూలనబడి చెట్ల పసరు మందుతోటి తాగి ఎందరో మంది ఆదివాసులు ఇలా నేల కొరిగే పరిస్థితి వచ్చింది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేస్తే ఇక్కడ సక్రమంగా ట్రీట్మెంట్ ఉండదు. మళ్ళీ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం తోటి మాట ముచ్చట మాట్లాడదామంటే లాంగ్వేజ్ ప్రాబ్లము, ఇక్కడ ఉన్నటువంటి అర్థం కానీ ఇలా పీజీలు చదువుకున్నటువంటి ఇలా ఎవరైతే డాక్టర్ ఉంటారో వారు కానీ ఎవరు కూడా సహకరించకపోవడము. ఒక 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చెట్ల పసరు మందు దాగి ఎందరో మంది చనిపోతుంటున్నారు. మరి దాన్ని గురి చేసి సికిల్ సెల్ అనేమియా సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వము గిరిజనులందరికీ కూడా ఇలా మంచి నీళ్ళ సౌకర్యం కానీ, మంచి రోడ్డు సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ అందిస్తామని చెప్పేసింది. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల బడ్జెట్ కేటాయించి 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా రూపాయి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదివాసీ గ్రామాలలో రోడ్డు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ కల్పించలేదని కూడా నేను ఆదివాసుల తరఫున మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇలా అదే విధంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఆడపడుసులు ఏదైతే మహిళలు మరి హాస్పిటల్కి రావాలంటే ఇలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఎక్కడ కూడా రోడ్డు చూస్తే ఇక్కడ బురికి కానీ ఇప్పుడు బురికి కానీ లేకపోతే మొన్న అది ఒక రోడ్ వేసిండ్రు. ఇక్కడ మా అడ్డగుట్ట గ్రామం కానీ, కండెల పోతగూడ కానీ, సిద్ధరి ఖానాపూర్ కానీ, ఇక్కడ దారులొద్ది కానీ ఇక్కడ రోడ్లు మాత్రము చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు మరి చేస్తేనే మరి ఆదిలాబాద్ పట్టణానికి ఇవాళ రోగులందరూ కూడా వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఈ భూమి మీద బతకగలుగుతారు తప్ప కానీ లేకపోతే ప్రభుత్వాలే ఇవాళ ఆదివాసులను చంపేటటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయని కూడా మేము ఈ సందర్భంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే రోడ్ ఇస్తామంటున్నారు. ప్రతి ఒక్క నాయకుడు వచ్చేసి మీకు రోడ్డు కావాలా, ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మంచి ఇల్లు ఇస్తామంటారు, ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మీకు మంచిగా ట్రీట్మెంట్ కు మేము హాస్పిటల్ కనుక మీకు చేరదీస్తామని చెప్తారు. కానీ అది ఎక్కడ కూడా జరగలేదు. ఇలా అడిషనల్ డిఎంహెచ్ఓ గారు కూడా ఈ స్పెషల్ గా ఆదిలాబాద్ రిమ్స్ కు ఉన్నారు. మరి ఎక్కడ కూడా విజిట్ చేయడం లేదు. ఏ పిఎస్సికి పోయి కూడా విజిట్ చేస్తలేరు. ఎక్కడ కూడా అంబులెన్స్ ఉన్నది ప్రభుత్వ పరంగా ఎనర్జీ ఈజెస్ ద్వారా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దాని ద్వారా 10-15 ఇవాళ అమ్మఒడి బండ్లు ఉన్నాయి. మరి ఆ బండ్లు ఇక్కడ ఉంచుడు కాదు, అక్కడ ఓడానికి రోడ్డు ఉంటేనే కదా బండ్లు వెళ్తాయి. పట్టిగా ఇక్కడ మీరు ఏదైతే జిల్లా మొత్తానికి ఉంచి ఇలా అధికారి యంత్రాంగానికి చెప్పుకోవడానికి 10 బండ్లు పెట్టుకొని ఇలా అచ్చునికి మీరు బండ్లు చూపుడు కాదు. ఇవాళ ఎక్కడెక్కడ వెళ్ళాలా, ఎక్కడెక్కడ వెళ్తలేవు అనేది కూడా మీ ద్వారా నివేదిక తీసుకొని ఆ గ్రామాలకు రోడ్లు సౌకర్యాలు కనిపించాలని కూడా ఎందుకంటే నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు దగ్గర నుంచి ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా 50 సంవత్సరాలు అయింది మనకు రాజ్యాంగం వచ్చి. ఇవాళ 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చినా కూడా ఇవాళ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, రోడ్డు లేని వారు ఉన్నారు, నీటి సౌకర్యం లేని వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఏం చేసి ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశంలో? కాబట్టి మీరు ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు దూషించుడు, ఒకళ్ళొకరు తిట్టుడు మానేసి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మాజీలు కానీ ఇలా ప్రజల గురించి ఆలోచన చేయాలని కూడా నేను కులం సేవా సంఘం తరఫున వాళ్లకు నేను